అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం 5-6 వచనములు అందరం కలిసి చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. దానియేలు గ్రంథము మరొక భాగం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 12వ అధ్యాయము 3-4 వచనములు చదువుకుందాం. 3-4 వచనములు చదువుకుందాం. అలాగనే 10వ వచనం కూడా చదువుకుందాం. 3-4-10. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలో సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలును నతడు చెప్పెను. 10వ వచనం. అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానములను నిర్మలములను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. దేవుని యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, మోకాళ్ళు వంగండి. ప్రేమగల పరలోకమందున తండ్రి, సర్వశక్తిమంతుడువు, మహత్యము కలిగిన వాడవు, మహారాజువు, అగోచరుడవు, నీతి న్యాయమును జరిగించువాడవు, సర్వలోక నాదుడవు, సర్వభూమికి మహారాజు అయినందులకై వందనములు స్తోత్రములు చెల్లిస్తుంచున్నాం. ప్రభువా, నేను కూడా ఒకప్పుడు దోషినే, ఒకప్పుడు అనీతిమంతుడినే, ఒకప్పుడు అపవిత్రుడినే. ఎందుకనగా నేను స్త్రీకి పుట్టిన నరుడును కనుక నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నేను ఏ పాటి వాడను. ప్రభువా, నీవు గొప్ప దేవుడవు. నీ మహత్యము, నీ గొప్పతనము, నీ యొక్క కార్యములు గ్రహింప శక్యము కానివి, నా యొక్క గ్రాహ్యమునకు అందనివి. ప్రభువా, నీ జ్ఞానమునకు మితి లేదు. అతి గంభీరమైన వాడవు. నీ ఆలోచనలో అతి విస్తారమైనవి గనుక నా ఎడల ప్రభువా నువ్వు చూపినటువంటి మహాప్రేమను బట్టి, కనికరమును బట్టి, దయను బట్టి దేవా నన్ను కూడా ప్రభువా నీవు విమోచించినందులకై స్తోత్రములు. ప్రభువా, నన్ను దోషభరితమైనటువంటి జనముగా, ప్రభువా దోషములు చేసిన వాడినిగా ఉన్నప్పుడు నన్ను కూడా నువ్వు ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తును పాప శరీరాకారముతో ఈ లోకానికి పంపి ప్రభువా నాకు రావలసినటువంటి దోషములకు చెందినటువంటి శిక్ష నీవు భరించి నీ ఎదుట ఓ ప్రభువా విరోధ భావము కలిగిన వాడినటువంటి నన్ను, దూరస్తుడైనటువంటి నన్ను క్రీస్తు యేసు రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా నన్ను సంధి చేసి తండ్రితో కూడా తండ్రి సన్నిధి ఎదుట నిరపరాధులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టినందులకై స్తోత్రములు. ప్రభువా, అనీతిమంతుడైన నన్ను ప్రభువా నీతిమంతుడిగా చేయుట కొరకై ప్రభువా నువ్వు ప్రభువా మరణించినావు, సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణపై 3వ దినాన్ని లేచినావు. ఇది నేను విశ్వసించినాను, నమ్మినాను. తద్వారా నన్ను ప్రభువా నీవు నీతిమంతునిగా చేర్చినావు. ప్రభువా నీకు వారసునిగా చేసుకున్నావు, నీ కుమారుడిగా చేసుకున్నావు, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినావు. ప్రభువా బాప్తిస సంఘంలోనికి నడిపించినావు, వాగ్దానములకు నన్ను వారసునిగా చేసినావు. ప్రభువా ఈ నా పాపములు నా నోటితో ఒప్పుకున్నప్పుడు నువ్వు నమ్మదగిన దేవుడు కనుక నన్ను పవిత్రునిగా చేసినావు. ప్రభువా నా యొక్క పాపములు సముద్రాగాధములు పడవేసినావు, ఈకెన్నడూ జ్ఞాపకము చేసుకున్నానని చెప్పినావు. వీటన్నిటిని బట్టి నేను ఇప్పుడు నిర్దోషినిగా, నీతిమంతునిగా, పవిత్రుడినిగా నీ ఎదుట సాగిలపడి నమస్కారం చేసే భాగ్యము పరిశుద్ధులతో కలిసి ఇచ్చిన గొప్ప ధన్యత కొరకై వందనములు. అలాగనే యోగ్యమైన విధానములు బలలో చేయవేటకు నిర్దోషమైన చేతులు కలిగిన వాడవై, నిందారహితునిగా ప్రభా పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడినై ప్రభా మేమందరం కలిసి నువ్వు నా కొరకై మా కొరకై చేయబడినటువంటి ఆ యొక్క కలువరి శిలువ యాగము
నీ శరీరమునకు గుర్తయినటువంటి యొక్క రొట్టెలోను, నీ రక్తమునకు సాదృశ్యమైనటువంటి రొట్టె రసములోను యోగ్యమైన విధానములో పానము చేసి భుజించుటకు మాకు సహాయము చేయమని వేడుకుంటూ, ప్రభువా నువ్వు మాట్లాడితే మేము ప్రభువా మేలు పొందుతాం, ఆశీర్వదింపబడతాం, సరిచేయబడతాం, సమకూర్చబడతాం. కృంగినిపోయిన వారిని లేవనెత్తండి, పడిపోయిన వారిని ఉద్ధరించండి, దేవ వెనుకబడిన వారిని ప్రోత్సాహపరచండి. నీ వాక్యమే మమ్మల్ని స్థిరపరచున్నది, బలపరచున్నది, నీ సారూప్యతలోనికి నడిపించున్నది. ప్రభువా మేము కఠినముగా ఉండకుండా మా యొక్క రాతి గుండెను మెత్తని హృదయముగా మార్చుము. ప్రభా మాసము గుండెగా చేయము, వినగలిగే చెవులను గ్రహించే హృదయమును మాకు కలుగ చేయము. ప్రభువా మేము పంక్తులుగా వరుసగా కూర్చుని ఉన్నాము. ప్రభా మాతో మమ్మల్ని సమృద్ధిగా నింపి వడ్డించి మమ్మల్ని తృప్తిపరచవలసిందిగా వేడుకొనుచున్నాం. ప్రభా మమ్మల్ని నీ సారూప్యతలను నడిపించవలసిందిగా వేడుకుని దినములు సమీపించే కొలది ఆత్మీయందులు తీవ్రత గలవారమై ఆసక్తి ఎందులు మాందులము కాకుండా, ఓ ప్రభా నీ కొరకు మేము ఎదురు చూసే పిల్లలముగా నీ రాజ్యంలోనికి చేర్చబడుటకు సిద్ధపరచమని వేడుకొనొచ్చు. ప్రభువా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞయము. ప్రభా నీ సులువు చాటును మరుగు చేయము. ఓ ప్రభా యేసు తప్ప మాకెవరు కనపడుకుందరుగాక. మాతో మాట్లాడము ప్రభు, మమ్మల్ని సంధించుము, గద్దించుము, సరిచేయము. ప్రభా సంఘముగా ఎత్తబడే గుంపులోనికి చేర్చమని వేడుకుంటూ, మా ప్రియుడు, మా రక్షకుడు, మా ప్రార్థన ఆలకించిన దేవుడైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ ఎత్తండి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనములు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. ఈ మాట చెప్పింది అపోస్తలుడైనటువంటి పౌలు. ఎవరికి చెప్పినాడు అంటే కొరింథీ సంఘానికి చెప్పినాడు. ఈ కొరింథీ అనేటువంటి సంఘములో ఉన్నటువంటి వారు ఎవరంటే మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. వీరు నీ వలె నా వలె అన్యజనులు కాదు. ఎవరికి మాటలు చెప్తా వచ్చినారని అంటే మొదటి అధ్యాయము 2వ వచనం. వీరు ఎలాంటి వారు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందలి పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయను. ఈ యొక్క కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కొరింథీ అనేటువంటి సంఘము చాలా, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, ఈ పట్టణం చాలా పెద్ద పట్టణం, చాలా గొప్ప సిటీ. ఇది మాసిదోనియాకు చాలా సమీపంగా ఉన్నటువంటి పట్టణం. ఈ పట్టణములో ఉన్నటువంటిది ఏంటంటే మహా ఉన్నతమైనది, ఓడరేవు కలిగినటువంటి ప్రాంతం. ఈ ఓడరేవు కలిగినటువంటి ప్రాంతం కనుక చాలా ఆ దినాలలో చాలా అన్ని దేశముల నుండి ఈ యొక్క పట్టణములోనికి ఓడలన్నీ వచ్చేటివి, సరుకులన్నింటినీ ఎగుమతులు దిగుమతులు జరిగేటువంటివి కనుక అన్ని దేశముల నుండి వచ్చేటి కనుక అనేక రకమైనటువంటి ప్రాంతాలకు చెందినటువంటి మనుషులు, అనేక రకమైనటువంటి అలవాట్లు కలిగిన వారు, విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన జాతులు, విభిన్నమైనటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులు ఈ యొక్క కొరింథీ అనేటువంటి పట్టణంలో ఏర్పాటు చేయబడతా వచ్చింది. ఆ ఓడరేవు కలిగినటువంటి పట్టణం కనుక ఇక్కడ నివసించేటువంటి ప్రజలు కూడా చాలా గొప్పవారు, చాలా ఉన్నతమైనటువంటి మేధావులు, జ్ఞానులు, సంపన్నులు,
లోక జ్ఞానము కలిగినటువంటి గొప్పవారు. అటువంటి పట్టణానికి అపోస్తలుడైనటువంటి పౌలు 2వ దండయాత్ర సందర్భంలో పౌలు ఈ యొక్క పట్టణానికి వచ్చినటువంటి వాడుగా, సువార్త ప్రకటించినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. తద్వారా అక్కడ ఒక సంఘము, అకుల ప్రిస్కిల్లా వాళ్ళ ద్వారా ఈ సంఘము ఏర్పాటు చేయబడినదిగా అపోస్తలుల కార్యములలో మనకు కనబడుతుంది. ఈ సంఘమును ఏర్పాటు చేయుటకు అకుల ప్రిస్కిల్లా వారు ఎంతో సహాయపడుతూ వచ్చినారు. వారి ద్వారా ఈ సంఘము, కొరింథీ అనేటువంటి సంఘము ఏర్పాటు చేయబడతా వచ్చింది. ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘము లోక జ్ఞానము, దేవుని యొక్క మాటలు చెబుతూ ఉంటే వారందరూ కూడా పౌలును చాలా చిన్న చూపు చూచేటువంటి వారు. అందుకోసమే వీరిలో లోక జ్ఞానము విపరీతముగా ఉంది. అంతేకాదు వీరిలో పాపము ఉంది, వీరిలో ప్రేమ లేదు, వీరిలో విగ్రహారాధికన ఉంది, వీరిలో జారత్వము ఉంది, వీరిలో అంతయో ఒక్కొక్క లోక సంబంధమైన పద్ధతులన్నీ కూడా వీరిలో ఉన్నాయి. అందుకోసమే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మాట చెబుతా వచ్చినాడు. ఒక అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి చెప్పినాడు, ఒక అధ్యాయం అంతా కూడా జారత్వం గురించి చెప్పినాడు, ఒక అధ్యాయం అంతా కూడా విగ్రహారాధన గురించి చెప్పినాడు, ఏమి తినాలా ఏమి తినకూడదని చెప్పినాడు. మొదటి అధ్యాయంలో లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అని వారికి చెబుతా వచ్చినాడు. కనుక నీవు నేను కూడా ఇక్కడ ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే వారి జ్ఞానాన్ని బట్టి అతిశయించేవారు, వారికి ఉన్నటువంటి సంపదను బట్టి ఇతరులను ప్రేమించేవారు కాదు, వారికి ఉన్నటువంటి ధనమును బట్టి సుఖభోగములను అనుభవించి జారత్వానికి లోబడిన వారు పిలువబడిన వారే, పరిశుద్ధపరచబడిన వారే, ప్రార్థించువారే, అయినా వారిలో పాపము ఏలుబడి చేస్తూ ఉంది. అందుకోసమే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమని ఉంది? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది, ఇది మొట్టమొదటిసారి పరీక్షించుకొనిడి అనేటువంటి చెప్పినటువంటి మాట. మిమ్మల్ని మీరు ఈ బలలోనికి వచ్చినప్పుడు, ఓ కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులారా, మనం చదువుకున్నటువంటి మొదటి అధ్యాయం 2వ వచనంలో వారు ఎటువంటి వారంట? దేవుని సంఘమునికి వచ్చినటువంటి వారు ఎవరు అంటే వాళ్ళు పరిశుద్ధపరచబడినటువంటి, క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు. రెండవది వాళ్ళు ఎటువంటి వారు? పిలువబడినటువంటి వారు, లేకుంటే ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారు. మూడవది వాళ్ళు ఎవరు? ప్రార్థన చేసేటువంటి వారు. కొరింథీలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరంటే వారు పరిశుద్ధులు, వారు పిలువబడిన వారు, ఏర్పరచుకున్నవారు. మూడవది వారు ప్రార్థన చేయవారు. వీరికి మాత్రమే ఈ యొక్క హెచ్చరిక చేయబడతా వచ్చింది. ఏమని? మీరు ఈ రొట్టెల నుంచి తిరిగినప్పుడల్లా మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఇది మొదటి 11వ అధ్యాయంలో కనబడింది. అదేలాగా 2వ పర్యాయము కూడా ఇదే మాట చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమని చెబుతున్నాడు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి, చూచుకొనుడి, పరిశోధించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. 2 పర్యాయములు చెప్పడానికి కారణం ఏంటంటే వారిలో ఇంకా ఏముంది? భ్రష్టత్వము ఉంది. వారిలో ఇంకా ఏముంది? జారత్వం ఉంది. వారిలో ఇంకా ఏముంది? ప్రేమ లేదు, అపవిత్రత ఉంది, అన్యాయము ఉంది, విగ్రహారాధన ఉంది, అలాగనే లోక జ్ఞానము, లోక తర్కము ఉంది. అందునిమిత్తమే 2 పర్యాయములు ఈ బలలో చేయవేసేటప్పుడు మీరు పరీక్షించుకొనండి, పరిశోధించుకొనండి, చూచుకొనండి. అక్కడైతే ఒకే మాట చెప్పినాడు, పరీక్షించుకొనవలెను అని చెప్పినాడు. రెండవసారికి వచ్చినప్పుడు దాని యొక్క తీవ్రత పెంచుతూ ఉన్నాడు. నేను మీకు మరలా 2వ పర్యాయం చెబుతున్నా, మీరు చూచుకొనుడి, శోధించుకొనుడి, చూచుకొనుడి, పరీక్షించుకొనుడి. నేను కూడా ఇటువంటి సంఘములోనికి వచ్చినాం. ఇటువంటి కొరింథీ అయినటువంటి సంఘములో పిలువబడి పరిశుద్ధపరచబడిన వారము. ఆరాధనలో చెప్పుకున్నట్లు నేను నిర్దోషులము, నీతిమంతులము, పవిత్రులము.
కనుక నేను ప్రార్థన చేయవారము, ఆరాధించేవారము, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజులైన యాజకుల సమూహము, ఏర్పాటు చేయబడినటువంటి వంశము. కనుక నీకు నాకు కూడా దేవుడు తన యొక్క మాటల ద్వారా మీరు విశ్వాసము గలవారై, మనము విశ్వాసము గలవారై ఉన్నామా లేదా అని మనకు మనమే పరీక్షించుకోవాలా. పరీక్ష తన యొక్క స్వపరీక్షగా ఉంది. ఇతరులకు మనము చెప్పినప్పుడు వారు నీవు కరెక్ట్గా లేవన్నా లేవక్క అంటే ఏమంటారు? మొదట నువ్వు చూసుకో, నాకు చెప్పాల్సిన అవసరంలే. నా భక్తి నాకు తెలుసు, నా సాక్ష్యం నాకు తెలుసు, నా విశ్వాసం తెలుసు, నా ప్రార్థన నాకు తెలుసు. మొదట నిన్ను నీవు చూసుకో. అందుకోసమే వాక్యం వెలుగులో అపోస్తలుడైన పౌలు డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓ కొరింథీలో ఉన్నటువంటి ఓ పేరు పెట్టి చెప్పవచ్చు గాక. ఎందుకు? ఆయన ప్రకటించిన వాడు, క్రయము చెల్లించిన వాడు, సంఘాన్ని ఏర్పాటు చేసిన వాడు. కానీ తనకు అధికారం ఉంది. కానీ ఆయన ఏమని చెప్తున్నాడు? ఆయన చెప్పడం లేవు ఓ అక్క, లేకుంటే ఓ యాకోబు, ఓ అబ్రహామ, ఓ ఎస్తేరక్క, ఓ దెబోరా నీవు కరెక్ట్గా లేవు అని చెప్పవచ్చు. తనకు అధికారం ఉంది. కానీ తాను చెప్పేటువంటి మాట, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. మనం ఎవరము సంపూర్ణులము కాదు, మనం ఎవరము నీతిమంతులము, సంపూర్ణత లేదు. కేవలం ప్రతి వారము కూడా ప్రభువా నేను పాపము చేయను, నేను ఇంకా నీ కొరకు బ్రతుకుతా, నీ కొరకు సాక్షిగా ఉంటా అని ఎన్నో 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 తీర్మానాలు చేసినాం, కన్నీళ్ళు కారుస్తా తీర్మానాలు చేసినాం. కానీ మరలా వచ్చే వారానికి ఈ మందిరం దాటిన తర్వాత మనము పాపానికి, లోకానికి, శరీరానికి లోబడితే మనం విశ్వాసం గలవారమా? మనం విశ్వాసులమేనా? మనము పరిశుద్ధులమేనా? మనము ఏర్పాటు చేసుకున్న వారమేనా? మనము నీతిమంతులమేనా? ఇది మనకు మనమే, నాకు నేనే పరీక్షించుకోవాలా. మీకు మీరే, ఎవరికి వారే పరీక్షించుకుంటే వారు అప్పుడు చెప్పే మాట, నీలో నాలో నుండి వచ్చే మాట, నేను కాదు, నేను భ్రష్టుడును కాదు, నేను భ్రష్టత్వంలో బ్రతకలే అని నా హృదయం అనేది, ఈ ఆత్మ అనేది ఖచ్చితంగా మాట్లాడుతుంది. కనుకనే నీవు నేను కూడా పేరుకు మాత్రమే విశ్వాసులమా, లేకుంటే ఆదివారమునే విశ్వాసులమా, లేకుంటే సంఘంలోనికి వచ్చినప్పుడే విశ్వాసులమా? మనకు మనమే పరీక్షించుకుంటే ఎంతో క్షేమం, ఎంతో పురిగొల్పు. మనము క్రీస్తు యొక్క సారూప్యతలోనికి నడిపింపబడతాం. ఒక విశ్వాసి ఎలా బ్రతకాలా అనే దాని గురించి 3 విషయాలు చెప్తా. ఎలాంటి వారుగా ఉండాలా? మొట్టమొదటిది చూడండి, కీర్తనల గ్రంథం 119. కీర్తనల గ్రంథం 119. భ్రష్టులము కాకోకుండా ఉండాలంటే, మనలో మనము చెప్పుకోవాలంటే, మన ఆత్మ మనకు, మన హృదయం మనకు చెప్పాలంటే మనం ఉండవలసినటువంటి 3 విషయాలు మీకు చెప్తాను. 119 దావీదు కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. పాపము చేయకోకుండా దేవుని ఎదుట ఉండాలంటే ఏముండాలా? హృదయములో ఏముండాలా? వాక్యం అనేది ఉండాలా. ఈ వాక్యమే నిన్ను నన్ను బలపరిచేది, ఈ వాక్యమే నిన్ను నన్ను జీవముతో నింపేది, ఈ వాక్యమే నిన్ను నన్ను సరిచేసేది, ఈ వాక్యము అద్దము వంటిది, శుద్ధి వంటిది, ఈ వాక్యము నిన్ను నన్ను దేవుని యొక్క సారూప్యతలోనికి నడిపించేది, ఈ వాక్యమే 2 అంచెల వాడిగల ఖడ్గము వంటిది. కనుక ఈ వాక్యమును నీవు నేను దేవుని ఎదుట పాపము చేయకోకుండా ఉండాలంటే ఈ వాక్యము ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలా. వాక్యము వలన ఏమి లాభము? చూడండి, నేను వాక్యము చదవటం వలన నాకేం లాభము? ఎన్నో సంవత్సరాల నుంచి నేను వాక్యం చదువుతా ఉన్నా, లేకుంటే ఎన్నో మా పితరులు, మా తల్లిదండ్రులు, నేను చిన్నప్పుడులో నుండే నా తల్లి నన్ను వాక్యముతో పెంచి పోషించింది, నాకు ఏం ప్రయోజనం అని నీకు సందేహం ఉంటే వాక్యం వలన ఒక 5 విషయాలు చెప్తా. దావీదు కీర్తన 19, 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరెల్ల చేయను. మొట్టమొదటిది వాక్యము చదివితే, వాక్యము హృదయంలో ఉంటే,
వాక్యము నిన్ను నన్ను ఏమి చేస్తుందంటే ఇది హృదయాన్ని, ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. కృంగిపోయినప్పుడు, లేకుంటే పడిపోయినప్పుడు, లేకుంటే వెనుకబడి ఉన్నప్పుడు, ఎండలో మండు టెండలో ఒక కూలి లేకుంటే ఒక వ్యక్తి పొలములో ఎంతో కష్టపడుతూ ఉన్నప్పుడు, ఎక్కడ నలు దిక్కులో చూసినా ఎక్కడ దప్పిక తీర్చుకోవడానికి నీళ్లు లేనప్పుడు ఒక చల్లటి గ్లాసు నిండా నీళ్లు తీసుకుని వచ్చి ఆ యొక్క వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి యొక్క ప్రాణం ఏమవుతుంది? తెప్పరిల్లబడుతుంది. అలానే నిన్ను, నీకు, నాకు ఈ యొక్క ప్రాణాన్ని తెప్పరిల్ల చేయాలంటే కృంగిన సమయంలో, ఆకలితో అలమటిస్తున్నప్పుడు, లేకుంటే కుటుంబంలో నెమ్మది లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, సంతోషం లేనప్పుడు ఈ యొక్క ఆత్మకు, ఈ ప్రాణానికి ఏమి మేలు చేస్తుందంటే ఇది వాక్యమును ధ్యానించినప్పుడు, వాక్యమును చదివినప్పుడు ఇది ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. చదువుతున్నామా? వాక్యమును చదువుతున్నామా? లేకుంటే ఏదో క్యాలెండర్ చూసుకుని మన పనులకు వెళ్తాం, మన యొక్క బజారుకి వెళ్తాం, మన ఉద్యోగానికి వెళ్తాం. కానీ వాక్యమును తెరచాలంటే అదేంది? ఇది మా పాతది బైబిల్, నా పితరుల నుంచి బైబిల్ చదువుతున్నదే, కానీ దాని వలన ఏమి ప్రయోజనం? ప్రియ దేవుని సంగమా, వాక్యం చదువుతున్నామా? వాక్యమును నెమరవేస్తున్నామా? హెజ్కేలు అంటాడు చూడండి, హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము, నీ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేను చూస్తున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా భక్షించుతున్నామా? ఈ గ్రంథమును భక్షించిన వారికి, ఈ గ్రంథమును తినేవారికి, ఈ గ్రంథమును చదివేవారికి ఇది జుంట తేనె మధురం కంటే మరీ శ్రేష్టమైనటువంటి దిగా కనబడును. ఈ గ్రంథమును చదవాలంటే నిర్లక్ష్యం, ఈ గ్రంథమును చదవాలంటే సోమరితనం, ఈ గ్రంథమును చదవాలంటే ఉద్యోగం అడ్డం వస్తుంది, బాధ్యతలు అడ్డం వస్తాయి, పిల్లలు అడ్డం వస్తారు, భర్త అడ్డం వస్తుంది, భార్య అడ్డం వస్తుంది, కుటుంబం అడ్డం వస్తుంది, నా పనులు అడ్డం వస్తాయి. నీకు ఎలా మేలు జరుగుతుంది? నీకు ఎలా ప్రాణానికి తెప్పరిల్ల పడతావు? నీ ప్రాణానికి వెలుగు ఎలా వస్తుంది? నీ కుటుంబానికి వెలుగు, నెమ్మది, శాంతి ఎలా వస్తుంది? దావీదు అంటాడు, ఆయన రాజై ఉన్నప్పటికీ దావీదు యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని. ఏమి వరము? ఆయన మందిరంలో ధ్యానించుటకును, ఆయన మందిరంలో నివాసము చేయుటకును నేను ఆయన యొద్ద. చూడండి 27 దావీదు కీర్తన 27. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని ఎదుగుచున్నాను, చూచుటకును. ఏమి ధ్యానిస్తున్నాడు? రాజుగా ఉండి లోకాన్ని చూసుకోవచ్చు కదా, ప్రజలను ఏలవచ్చు కదా. కానీ ఆయనకున్నటువంటి ఆశ, వరము, భాగ్యము, కోరిక, తృష్ణ ఏంటంటే నేను నా దేవుని యొక్క ఆలయములో దేవుని యొక్క గ్రంథమును చదవాలా, లేకుంటే తన ఇంటిలో అంతఃపురము, వైభవము, అన్నీ సింహాసనం ఉంది, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. లోకమిచ్చు ఆనందము కంటే దేవుడు ఇచ్చేటువంటి మందిరంలో ఉన్నటువంటి ఆనందము ఎక్కువ. అంతేకాదు, ఈ యొక్క గ్రంథములో ఉన్నటువంటి ఆనందము, వాక్యము చదివినప్పుడు దావీదుకు ఎంతో జుంట తేనె ధారణ కంటే మధురమైనటువంటి జిహ్వకు ఇది ఉన్నదిగా తాను గుర్తెరిగినాడు. 18 దావీదు కీర్తనలో ఇంకొక మాట, ఇది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. రెండవది, జ్ఞానము లేని వారికి ఇది జ్ఞానము పుట్టించినది. నీకు చదువు రాదేమో. నాకు తెలిసినటువంటి చాలామంది వ్యక్తులు కనీసం ఏనాడు పలక బల్బం పట్టుకొని ఆ స్త్రీలు కానీ ఆ పురుషులు కానీ బడికి వెళ్ళినట్లుగా వారి జీవితంలో లేదు. కానీ ఎప్పుడైతే వాక్యమును వాళ్ళు ప్రేమించినారో, చదువున్నారో, విన్నారో, చూస్తూ ఉన్నారో, వారికి ఈనాడు వారు బైబిల్ చదువుతున్నారు, పాటలు రాయిస్తున్నారు. ఇది నిజం. నీకు చదువు రాదేమో. చాలామంది చదువు రానప్పుడు వాక్యం వింటా నిద్రపోతా విన్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటారు కదా.
చదువు రాదు, వాక్యం వింటున్నావా? మాట్లాడుతున్నది లేకుంటే దేవుడు ఇతరులతో మాట్లాడిస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు వింటున్నావా? నువ్వు చదవవు, నీకు నెమ్మది లేదంటే నువ్వు వాక్యమును తగిన పట్టింపు లేదు, హృదయంలో నీ వాక్యము లేదు. అందుకోసమే నేను పాపము చేసే వారముగా ఉంటాం. మొట్టమొదటిది ఇది వెట్ట కలుగజేయును, లేకుంటే ఇది ఏమి చేస్తుంది? తెప్పరిల్ల చేస్తుంది. రెండవది ఇది జ్ఞానం ఇస్తుంది. మూడవది చూడండి, 8వ వచనం, యెహోవా ఉపదేశమును నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుస్తుంది. నేను అనేక పర్యాయములు ఎరుగుదుము, మనమందరం ఎరుగుదుము. అనేక పర్యాయములు వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రేమను గురించి చదువుతూ ఉన్నప్పుడు, లేకుంటే ఆ వాక్యము నీతో నాతో ఆ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ఒళ్ళు పులకరించిపోతుంది, రోమాలను నిక్కబడుచుకుంటాయి. ప్రభువా, ఈ పనికి మాలిన దానిను, పనికి మాలిన వాడను. నీవు రాజులతో, ఐశ్వర్యవంతులతో, లేకుంటే రాజులని యాజక సమూహంతో కూర్చున్నప్పుడు నేను ఎంతటి వాడను. ఒక మాట కనబడుతుంది యెషయా గ్రంథములో 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము చూడండి. నీతిని అనుసరించు యెహోవాను వెదుకుచూ నుండు వారులారా, నా మాట వినుడి. నువ్వు ఏ బండల నుండి చెక్కబడితివో దానిని ఆలోచించుడి. నువ్వు ఏ గుంట నుండి తవ్వబడితివో, నువ్వు ఎక్కడుంటివి ఒకప్పుడు ఈ మాట చదువుతా ఉన్నప్పుడు నేను ఒకప్పుడు తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కారే ఇంటిలో ఉంటివి. ఒకప్పుడు కారం మెతుకులు తింటూ, లేకుంటే ఉదయం తింటే రాత్రి వరకు తినే తిండి లేదు. అయితే ఇప్పుడు నీవు సమృద్ధికరమైన భోజనంతో దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నీకు ఒక భార్యను, ఒక భర్తను ఇచ్చినాడు, నీ కుటుంబాన్ని ఇచ్చినాడు, పోషించినాడు, నిన్ను నీతికి దాసురాలుగా చేసినాడు. అయితే ఇప్పుడు ఎక్కడి నుండి తవ్వబడితో ఆ యొక్క పూర్వ దినాలు మర్చిపోయినావు. ఇప్పుడు ఏమొచ్చింది? గర్వం, అసూయ, ద్వేషం, అన్యాయం, అక్రమం. నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి? ఏ బండ నుండి చెక్కబడితివి నువ్వు? ఒకప్పుడు ఈ బండ పనికి మారిన బండ, దీనికి ఒక ఆకారం లేదు, ఈ బండకు ఎటువంటి స్వరూపం లేదు. ఈ బండను ఎవరు ప్రేమించలే. అయితే తలకు మూలరాయి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మూలరాయిగా వచ్చి నన్ను ఒక రూపానికి తీసుకుని వచ్చినాడు. నీతిని అనుసరించు వారులారా, ఈ మాట జ్ఞాపకం చేసు. ఏ బండ నుండి వచ్చితివి నువ్వు? ఏ గుంటలో నుండి వచ్చితివి నువ్వు? ఒకప్పుడు పాపం అనే గుంటలో ఉన్నప్పుడు, నన్ను ఎవరు ప్రేమించలేనప్పుడు, నా తల్లిదండ్రులు, నా యొక్క ఇరుగుపొరు వారు, నా భర్త, భార్య, కన్న బిడ్డలే, కడుపులో పట్టిన బిడ్డలే ప్రేమించినప్పుడు, ఈ తండ్రి, ఈ యొక్క సృష్టికర్త నిన్ను ప్రేమించినాడు, హక్కున చేర్చుకున్నాడు, నీ కన్నీటిని అనేక పర్యాలు తుడిచినాడు, నీ సంతోషాన్ని ఇచ్చినాడు, నీకు నెమ్మదినిచ్చినాడు. అయితే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టినావు, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టినావు, ధ్యానించడం మర్చిపోయినావు. ఎన్ని రోజులైందో బైబిల్ తెరవక, ఎన్ని రోజులైందో 4 అధ్యాయాలు చదవక, ఎన్ని రోజులైందో నువ్వు మౌన ధ్యానము చేయక, ఎట్లా నీకు పాపము చేయకుండా ఉంటావు? ఈజీగా పాపము చేస్తావు. ఈజీగా నువ్వు బైబిల్ చదువుకోకుండా ఉంటే పాపము చేస్తావు. ఇది నేను ఎరిగినాను. బైబిల్ చదువుకోకుండా ఒక్కరోజు, లేకుంటే ఒక వారము ఉండు చూడు, పాపము నిన్ను ఇంకా పాపానిలో నుండి బయటికి రాలేవు. ప్రియ దేవుని సంగమా, ఇది 3వ మాట. 4వ మాట 18 దావీదు కీర్తన 18. 4వది, యెహోవా ఏర్పరచబడిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. 5వది ఆఖరిది 11, వాటి వలన నీ సేవకుని హెచ్చరికనందము, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము. ఏమి లాభం కలుగుతుంది? వాక్యం చదివితే, వాక్యమును వెంబడిస్తే అనంటే అది గొప్ప లాభం. ఏమి లాభం? ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు నామమున నీకు లభించును. ఒకవేళ ఈ లోకములో నీవు వాక్యము చదువుతూ ఉన్నా, వెంబడిస్తూ ఉన్నా, భక్షిస్తూ ఉన్నా, నీకు ఏ అంతఃపురం ఉండకపోవచ్చు, లేకుంటే ఏ అంతస్తు ఉండకపోవచ్చు, ఏ యొక్క పట్టు వస్త్రాలు, ధన ధాన్యాదులు నీకు లేకపోవచ్చు, కానీ ఒక దినాన మాత్రం నీకు ఒక లాభం ఉంది.
ఏం లాభం అంటే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో కనబడుతుంది, ఒక నూతనమైన ఆకాశము, నూతనమైన భూమి నీ కొరకు నేను సిద్ధపరిచి ఉన్నాను. అక్కడ ఆకలి తప్పులు ఉండదు, పగలు చీకటి ఉండదు, ఏడ్పు కన్నీరు ఉండదు, దుఃఖము ఉండదు. ఆ పరలోక రాజ్యములో, నూతన యెరూషలేము అనేటువంటి పట్టణములో నీకు నాకు దేవుడు తన దూతలను సాధారణంగా నిన్ను ఆహ్వానిస్తాడు. ప్రియా దేవుని సంగమా, వాక్యమును ధ్యానించు, వాక్యమును చదువు. వాక్యమును చదువుట వలన 5 లాభాలు చెప్తా వచ్చిన. అది ఏమేమిటి? మొట్టమొదటిది, అది వెట్ట కలిగించును. లేకుంటే అది 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 ఏమి చేయును? అది తెప్పరిల్ల చేయును, ప్రాణమును తెప్పరిల్ల చేయును. రెండవది జ్ఞానమును పుట్టించును. మూడవది సంతోషపరచును. నాలుగవది వెలిగించును. ఐదవది ఆఖరిది, ఇది గొప్ప లాభము కలుగ చేయును. ఒక మాట కనబడుతుంది, వీరెంతో జ్ఞానులు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, క్షమించండి 17వ అధ్యాయం, 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినము ఎవరు వీరు ఎవరు అని అంటే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు. వీరు ఏ సంఘానికి చెందినవారు? ఏల్బేతేలకు చెందిన వాళ్ళు కాదు. వీళ్ళు బెరయాలో ఉన్నటువంటి సంఘానికి చెందినవారు. వీరు ఎబ్రోనుకు చెందినవారు కాదు, బేర్షెబాకు చెందినవారు కాదు. దేవుడు ఈ మాటలు రాయునుగాక తన జీవ గ్రంథంలో. ఏల్బేతేలులో ఉన్నవారు గనులై ఉన్నప్పటికీ వారు వాక్యమును ఆసక్తితో అంగీకరించి అలాగ ఉన్నాయో లేవో అని ప్రతిరోజు లేఖనములు పరిశోధించువారు. వారు బెరయాలో ఉన్నటువంటి వారు, బెరయా సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు. వారు అలా ఉన్నాయో లేదో అని వాటిని రాసుకొని ధ్యానించేవారు. మనము వాటిని రాయిస్తున్నామా? వాక్యమును రాయిచున్నామా? దేవుని దాసులు చెప్పినప్పుడు, దేవుని యొక్క సేవకులు చెప్పినప్పుడు వాక్యమును రాసుకొనుచున్నామా? అలా ఉన్నాయా? ఆ లేఖనములు అలా ఉన్నాయా లేదా? ఇంటికెళ్ళి ధ్యానిస్తున్నామా? ఎంత దౌర్భాగ్యం! ఈనాడు యవ్వనస్తులు కూడా నేను గమనించగలను, అనేకమైన సంఘములలో, మన సంఘములలో కూడా పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని రాసేటువంటి వ్యక్తి కనబడడు. బైబిలే పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. మొబైల్ ఉంది కదా, పాటల బుక్ తీసుకొని రావడానికి ఏ యవ్వనస్తుడు కూడా సాహసించడంలే, బరువు మోయడానికి ఇష్టపడడంలే. ఎందుకు? మొబైల్లో ఉంది, మొబైల్లో బైబిల్ ఉంది, మొబైల్లో పాటలు ఉన్నాయి. మరి ఎందుకు? ఇది భక్తుడు భక్సింగ్ గారు మనకి ఇచ్చినాడు. అదే మొబైల్లో నీకు అన్నీ ఉంటాయి, నీకు ఇష్టమైనవి ఉంటాయి, నిన్ను బ్రష్గా మార్చేటివి ఉంటాయి. కానీ అదే మొబైల్లో నీ బైబిల్ పెట్టుకొని చదువుతావా? అదే బైబిల్లో నీ పాటలు పెట్టుకొని వింటావా? ఈ బెరయలో ఉన్నవారు అలా ఉన్నాయో లేదో వాక్యమును వారు రాసుకొని చూచుకొని ఇంటికెళ్ళి ప్రతిరోజు పరిశోధించువారు. నువ్వు పరిశోధిస్తున్నావా? నేను ఇప్పటికీ చెప్పగలను, ధైర్యముగా చెప్పగలను, గుండె మీద చేసుకొని చెప్పగలను. ఏమనంటే, నేను మందిరానికి వెళ్ళినప్పుడు ఒక పుస్తకం, ఒక పెన్ను, బైబిల్ ఏనాడు నేను చదువుకునే నాటి నుండి నేటి వరకు ఏనాడు శ్రీయోని గీతములు బైబిల్ లేకుండా నేను హాస్టల్లో ఉన్నా, లేకుంటే ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణానికి, ఏ సిటీకి వెళ్ళినా కూడా ఈ రెండు నా యొక్క వాటిలో ఉంటాయి. ఇప్పటికీ నేను రాసుకున్నటువంటి పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. 6వ తరగతిలో రాసుకున్న పుస్తకాలు ఇప్పటికీ రెఫరెన్స్లు నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయా? ఉంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. లేకుండుంటే నువ్వు భ్రష్టుడివి. రాసుకోకుండాంటే నేను నిజం చెప్పగలను. నిన్న ఒక అన్న వచ్చినాడు, సుధీర్ అన్న, బెంగళూరు నుంచి, 5 స్టేట్స్కి ఇన్ఛార్జ్, సాఫ్ట్వేర్లో పెద్ద ఉన్నతమైనటువంటి వాడు, మంచి ఉద్యోగి. నేటి వరకు
ఆయన యవనస్తులకు చెప్పిన మాట, లేకుంటే పెద్దవారికి చెప్పిన మాట, అందరికీ సంఘానికి బహిరంగంగా చెప్పిన మాట. మీరు ఒక పెన్ను ఒక బుక్కు తీసుకొని రాసుకోండి, నేను చెప్పేది అవునా కాదా. నీవు నేను అంత పరిజ్ఞానము లేకుంటే ఒక్కసారి చెప్తే నీవు నేను రోబోలము కాదు. మైండ్లో అలానే పెట్టుకోవడానికి. ప్రియ దేవుని సంగమా, వాక్యమును నువ్వు ప్రేమిస్తే నువ్వు పాపము నేను పాపము చేయం. రెండవ మాట చూడండి, విశ్వాసులు ఎలా ఉండాలా. రెండవది మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు మొట్టమొదటిది హృదయంలో లేకుంటే మదిలో ఏముండాలా? వాక్యం ఉండాలా. రెండవది నా గదిలో ఏముండాలా? ప్రార్థన ఉండాలా. ప్రార్థన లేనటువంటి జీవితం నిష్ప్రయోజనం. ప్రార్థన లేనటువంటి సంఘం, ప్రార్థన లేని కుటుంబం, ప్రార్థన లేనటువంటి సమాజం అది వ్యర్థం, నిష్ప్రయోజనం. నీవు నేను ప్రార్థన చేయాలంటే ఈ ప్రార్థన అనేక పర్యాయములు నీవు నేను చేయగలము. ఉపవాస ప్రార్థన చేయగలము, సంఘ ప్రార్థన చేయగలము, ఇంకా కన్నీటి ప్రార్థన లేకుంటే దివారాత్రం ఆల్నైట్ ప్రార్థన చేయగలం. కానీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడా? మన కుటుంబ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడా? మన గదిలో ప్రార్థన ఉందా? చూడండి, ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే ఏమి చేయాలా? కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 121. కీర్తనలు 121. చదవండి మొదటి 2 వచనములు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన సృజించిన వాడు కనుక మనం ఎవరి తట్టు కనులెత్తాలా ప్రార్థనలు అంటే? దేవుని తట్టే కనులెత్తితే మనకు మేలు జరుగును. అంతేకాదు, నీవు నేను ప్రార్థన 141 దావీదు కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలనను నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యం వలనను నీ దృష్టికి. మన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలంటే, లేకుంటే మన ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరాలంటే ఏమి కావాలా? ప్రార్థన అందరం చేస్తున్నాం. సంఘ ప్రార్థన చేస్తున్నాం, లేకుంటే కుటుంబ ప్రార్థన చేస్తున్నాం, అన్నం తినేటప్పుడు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఈ ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వల్ల చేరాలంటే, ఆయన దృష్టికి అంగీకారముగా ఉండాలంటే కింద కొన్ని మాటలు చెప్పినాడు దావీదు. ఏమని చెప్పినాడు? నా నోటిని నేను కాచుకొని ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము, పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములతో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యములు తిరగనీయకము. ఈ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వలె చేరాలంటే మొట్టమొదటిది ఈ చేతులు, రెండవది ఈ నోరు, మూడవది ఈ మనస్సు, మూడవది ఈ పెదవులు, నాలుగవది ఈ మనస్సు ఎప్పుడైతే పవిత్రముగా ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రార్థన ప్రభువు చెంతకు చేరుతుంది. లేకోకుండా నీవు నేను ఎంత మొత్తుకున్నా, ఎంత నోరు గట్టిగా విరుచుకొని ప్రార్థన చేసినా ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. చేతులతో నీకు ఇష్టమైనది చేస్తావు, నోటితో నీకు ఇష్టమైన మాటలు మాట్లాడతావు, ఇతరులను ద్వేషిస్తావు, ఇతరులు బూతు మాటలు మాట్లాడతావు, నీ భర్తను, నీ భార్యను, నీ ఇరుగు పొరుగు వారిని, నీకు రక్త సంబంధికులు, నీ కడుపులో పుట్టిన బిడ్డలనే నీవు ఇష్టానుసారంగా మాట్లాడితే రాత్రికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన చేరుతుందని అనుకుంటున్నావా? నీకు మేలు జరుగుతుందని అనుకుంటున్నావా? నువ్వు భ్రమ.
నువ్వు భ్రమలో ఉన్నావు. నీ మనస్సు, నీ చేతులు, నీ పెదవులు, నీ యొక్క హృదయము, నీ యొక్క నోరు ఎప్పుడైతే పవిత్రముగా ఉంటుందో అప్పుడు నా ప్రార్థన, మన ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వలె వెళుతుంది. ఎందుకు పెడతారు అన్నిలు, ఊదుకడ్డీలు, అగరబత్తులు? ఊరకనా? ఎందుకు పెడతారు వాళ్ళు? ఆ పొగ దేవుని దగ్గరికి పోవాలని. నా ప్రార్థన వాళ్ళకే లోకంలో అంత పట్టింపు, అంత భక్తి మర్యాదలు ఉంటే, మన ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వలె, ఒక పొగ వలె పోకోకుండా ఈ పాపములు అడ్డంకిగా ఉన్నాయి. ఈ చేతులు చేసే పాపములు, నోటితో చేసిన పాపములు, ఈ మనసుతో చేసే పాపములు దేవుని సన్నిధికి పోవడంలే. ప్రార్థన, ఎబ్బేజు యొక్క ప్రార్థన, యెహోషాపాతు ప్రార్థన చూడండి. ఇమ్మీడియట్లీ ఎబ్బేజు ప్రార్థన ఇమ్మీడియట్లీ ఆయనకు ఏమి కలిగింది? తాను చేసినటువంటి మనములన్నిటినీ యెహోవా దయచేసెను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి వేదనతో ప్రార్థన చేయాల. ఎబ్బేజు అంటే అర్థము వేదన. చూడండి, నీకు నాకు ఏం వేదన ఉంది గమనించుదాం. ఒక మాట చూడండి. యెషయా గ్రంథము ఒక మాట కనబడుతుంది ఇక్కడ, చాలా మంచి మాట. 30వ అధ్యాయం అనుకుంటా. క్షమించండి. స్త్రీ ప్రసూతి కాలమునందు వేదన పడినట్లు అనే మాట కనబడుతుంది. యెషయా గ్రంథంలో ఆ మాట కనబడుతుంది. వేదన పడాల ప్రార్థనలో. నా ప్రభువు వేదన పడినాడు. యెషయా గ్రంథంలో ఆ మాట కనబడుతుంది, గుర్తు రావడం లేదు రెఫరెన్సు. నేను మీకు అయితే మన ప్రార్థన వేదనతో లేదు. మన ప్రార్థన వేదన కనబడడంలే. ఏదో నోటికొచ్చిన మాటలు, ఇతరులకు నా మాటలు వల్లవించే మాటలు, లేకుంటే నేను ప్రార్థన చేయకుంటే నా భర్త ఏమనుకుంటాడో, నా భార్య ఏమనుకుంటుందో, నా పిల్లలు ఏమనుకుంటారో, ఈరోజు ప్రార్థన చేసుకోకుండా ఉంటే, నేను ప్రార్థన చేయకోకుండా ఉంటే నాకేమైనా కీడు జరుగుతుందేమో. చూడండి 26వ అధ్యాయం, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 17వ వచనం. యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు కంటిమి. మేము లోకములో రక్షణ కలుగజేయకపోతిమి, లోకములో నివాసులు పుట్టలేదు. ఆ మృతులైన నీ వారు బ్రతుకుదురు. చూడండి, ఒక స్త్రీ ప్రసవ వేదన పని ఏమని ఒక కుమారుని కానీ ఒక కుమార్తెని కానీ కంటుంది వేదన పడి. అయితే నీవు నేను ప్రార్థనలో వేదన పడితే ఏమి కంటున్నాం? గాలిని కంటున్నామంట. ఏమని కంటున్నాం? గాలి మాటలు అంటారు కదా, గాలి మాటలు గాలిలో కలిసిపోతాయి. నీవు నేను వేదన పడుతున్నాం, కానీ దాని యొక్క ప్రతిఫలం రావడంలే. స్త్రీ వేదన పడి కుమార్తెని కంటది ప్రసూతి కాలమునందు, నెలలు గడిచిన కొలది. అయితే నా ప్రార్థనలో వేదన లేదు. నా ప్రార్థనలో గాలిని కన్నట్టు గర్భము ధరించి వేదన పడితేమి కానీ గాలిని కన్నట్టు ఉంటిమి. లోకములు మన ప్రార్థన వలన ఇతరులకు రక్షణ కలగడంలే, ఇతరులు మేలులు పొందడంలే, ఇతరుల కొరకు ప్రార్థించే వారముగా లేని వారముగా ఉన్నాం. మనము ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా ఒకరు రక్షణ పొంది వచ్చినారా మందిరానికి? మన ప్రార్థన వలన మన భర్త మారినాడా? మన ప్రార్థన వలన మన భార్య మారిందా? మన ప్రార్థన వలన మనం బిడ్డలు మారినారా? అసలు మనమే మారినామా? రెండవది, నీ గదిలో ప్రార్థన ఉండాలా. మొట్టమొదటిది మదిలో లేకుంటే హృదయంలో వాక్యం ఉండాలా. రెండవది గదిలో ప్రార్థన ఉండాలా. మూడవది విశ్వాసకు ఉండవలసిన లక్షణం. చూడండి, 2వ యోహాను పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనం.
నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా, ఎవరు ఈ మాట ఎవరికి చెబుతున్నారు? అపోస్తలుడైన పౌలు గాయి విషయంలో చెప్పేటువంటి మాట. గాయి, నీ యొక్క సత్య ప్రవర్తనను బట్టి, నీవు నడుచుకునే విధమును బట్టి నేను విని నేను గూర్చి నేను సంతోషపడుతున్నా. మూడవది, నీకు నాకు ఉండవలసిన లక్షణం ఏంటంటే సాక్ష్యం. ఈ ప్రవర్తనను బట్టి, మన ప్రవర్తనను బట్టి మన సాక్ష్యమును మనము ఎక్కడ ఉండాలి? ఇది తెస్సలోనిక రాసిన పత్రిక, తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల వారి యొక్క సాక్ష్యము, తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క సాక్ష్యము వారి సంఘములో మాత్రమే కాదు, ఎక్కడెక్కడ ఉంది? అకయలోను మాసిదోనియాలోను వారిని గురించి మారు మ్రోగిపోతా ఉంది. ప్రియ బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని యొక్క రక్తముచే కొనబడినటువంటి విశ్వాసులారా, నా సాక్ష్యము వీధిలో ఎలా ఉంది? మన ఇంటిలో మన సాక్ష్యం ఎలా ఉంది? మన భార్య దగ్గర, మన భర్త దగ్గర, మన బిడ్డల దగ్గర, మన యొక్క ఉద్యోగ స్థలాలలో, మన యొక్క కాలేజీలలో, మన పొలాలలో మన సాక్ష్యం ఎలా ఉంది? నన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? దేవుడి నామాన్ని అవమానపరచబడతా ఉందా? దయచేసి 2 చేతులెత్తి మిమ్మల్ని వేడుకొనుచున్నా. నా సాక్ష్యము బట్టి దేవుడి నామాన్ని అవగౌరవపరుస్తున్నారు, అవమానంగా ఉంది. అదెంతో నీకు నాకు బాధ పెట్టేదిగా, దేవుణ్ణి దుఃఖ పెట్టేదిగా ఉంది. ఆయన ఒక్కసారే అర్పణగా, బలియాగముగా ఒక్కసారే ప్రాణమును అర్పించినాడు. అయితే నీవు నేను అనేక పర్యాయములు దేవుణ్ణి సిలువకు అప్పగించే వారముగా ఉన్నాం. సాక్ష్యము లేని జీవితం. ఈ 3 లక్షణములు మన పితరుడు, మన తండ్రి అయిన భక్ష్యంకులకి ఈ 3 కనబడతాయి. ఆయన గురించి నేను ధ్యానించినప్పుడు, చదివినప్పుడు, ఆయనలో మొట్టమొదటిది ఆయన యొక్క మదిలో, ఆయన హృదయంలో పాపము చేయకుండా వాక్యం ఉంది. ఆయన గదిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేసే విధము ఉంది. ఆయన జీవితంలో ఎల్లప్పుడూ ఆయన సంఘములోనే కాదు, దిశల ప్రపంచ దిక్కుల ఆయన గూర్చినటువంటి సాక్ష్యము. దైవజనుడు. ప్రియ దేవుని సంగమా, ఎవరిని అడుగు, ఈనాడు మన పరిస్థితి సంఘములో ఉన్నప్పుడు ఒక రకం, సంఘము దాటిపోతే, సంఘం వెలుపటికి పోతే, మన బంధువుల దగ్గరికి పోతే, మన ఇంటిలో మన భర్త దగ్గరికి పోతే, మన భార్య దగ్గరికి పోతే మన గురించి సాక్ష్యం చెప్తారు. ఎందుకు ఎక్కడ మన సాక్ష్యం, నిజమైన సాక్ష్యం బయటపడుతుంది తెలుసా? ఎప్పుడంటే మన కుటుంబంలో, మన బిడ్డల దగ్గర, మన భర్త దగ్గర, మన భార్య దగ్గర, మన సంఘంలో మన సాక్ష్యం బయటకు వస్తుంది. మీరు అనుకోవచ్చు, ఈయన పెద్ద కథ చెప్తున్నాడు, ఈయన కథ వారి ఇంటికి వెళ్తే, లేకుంటే వారి ఊరికి వెళ్తే, లేకుంటే ఆయన మందిరానికి పోతే ఈయన సాక్ష్యం కనుక్కోండి నా గురించి. ప్రియ దేవుని సంగమా, మనము మన బిడ్డలను ప్రేమించం. ఎందుకు? ఇతరుల బిడ్డలను ప్రేమించగలం. మన భర్తను ప్రేమించాం, ఇతరుల భర్తలను ప్రేమిస్తాం. మన భార్యను ప్రేమించాం, ఇతరుల భార్యను. హౌ కెన్ యూ డేర్? ఎంత ధైర్యం నీకు? నువ్వు ఒక విశ్వాసివి, నువ్వు ఒక దేవుని నమ్ముకున్న బిడ్డవు, నువ్వు ఒక ఆరాధకుడువా? కాదు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, యేసుక్రీస్తు మీలో ఉన్నాడో లేదో మిమ్మల్ని గూర్చి మీరే పరీక్షించుకొనండి. మదిలో వాక్యం, గదిలో ప్రార్థన, వీధిలో సాక్ష్యం. ఇదే ఈ క్రైస్తవ జీవితానికి పునాది. అప్పుడే నీకు పరలోక రాజ్యం ద్వారాలు తెరవబడతాయి. ఏ ఒక్కటిలో లోపం ఉన్నా
నీవు నేను, ఇది ఎవరికి మినహాయింపు లేదు, ఎవరికి మినహాయింపు లేదు. దేవుని దృష్టిలో అందరూ ఒకటే. కనుక ప్రార్థనా జీవితం కానీ, వాక్యము కానీ, లేకుంటే సాక్ష్యము కానీ, గాయి గురించి, తిమోతి గురించి కూడా ఇదే మాట కనబడుతుంది. అపోస్తలుల కార్యములో తిమోతి లుస్రాలోను ఇకోనియాలోను తన సహోదరుల వలన మంచి పేరు, వారి కుటుంబంలో కాదు, ఇకోనియాలోను లుస్రాలోను తన సహోదరుల వలన ఆ ప్రాంతం అందరూ కూడా ఆయన గురించి, యవ్వనస్తుడైన తిమోతి గురించి చెప్తున్నారు. అతడు మంచి పేరు. ఎన్ని రోజులు బ్రతికితే ఏం ప్రయోజనం? 70 ఏళ్ళు బ్రతకచ్చు, 60 బ్రతకచ్చు, 30. నిన్న కాక మొన్న జస్ట్ 50 ఏళ్ళకే చనిపోయినాడు ప్రకాష్ గంటెల. దానికంటే ముందు 4 నెలల ముందు ప్రవీణ్ పగడాల గారు చనిపోయినారు. అది బ్రతుకు. ఒక పాట మనకుంది కదా, ఏం పాట? ఎన్నాళ్ళు బ్రతికిన నేమి నీకై జీవించేద ప్రభువా, ఎన్నాళ్ళు బ్రతికిన నేమి నీకై జీవించేద ప్రభువా. పాడండి. ఎన్నాళ్ళు బ్రతికితే ఏం ప్రయోజనం? ఎన్నాళ్ళు బాధలు, శోధనలు, శ్రమలలో, బాధలు, శోధనలు, శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయ్యా. చాలు. ఎన్నాళ్ళు బ్రతికితే ప్రయోజనంలే. నువ్వు 70 ఏళ్ళు బ్రతకచ్చు, 60 ఏళ్ళు బ్రతకచ్చు. నీకు సాక్ష్యం ఉందా? నీ సంఘంలో ఉందా? చనిపోతే అందరూ చెప్తారు సాక్ష్యాలు. ఏమని చెప్తారు? ఆ యొక్క ఒకటే ప్రార్థనా పరురాలు, ఆయన అందరికీ మేలు చేసేవాడు. చచ్చిపోయినాక కాదు, అందరూ చెప్తారు ఇతరులు ఆదరించబడాలని, లేకుంటే ఇంటి వారు ఆదరించబడాలని. చచ్చిపోయినప్పుడు కాదు, బ్రతికి ఉన్నప్పుడు సాక్ష్యం. నన్ను బట్టి తిమోతికి మంచి పేరు వచ్చింది. లేకుంటే పౌలు గాయిగా చెప్పేటువంటి, యోహాను గాయిగా చెప్పేటువంటి మాట, గాయి నువ్వు అన్ని విషయంలో సత్య ప్రవర్తన బట్టి సత్యమును అనుసరించు నువ్వు సాక్ష్యమై ఉన్నావు. మన సాక్ష్యం ఎలా ఉంది? ఈ సాక్ష్యం అనేది ఇంటిలో ప్రారంభం అవ్వాలి. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఇంటిలో ప్రారంభమైతే, ఎందుకంటే మనము పడుకున్నప్పటి నుంచి నిద్రపోయేంత వరకు, లేకుంటే ఆయా పనులు చేసుకునేటప్పుడు ఎవరు చూస్తూ ఉంటారు? మనల్ని మన పిల్లలు, మన భార్య, మన భర్త గమనిస్తూ ఉంటారు. ఎందుకు? మనం మాట్లాడే మాట తీరు, మన పద్ధతి, మన ప్రార్థన, మన వాక్య ధ్యానం, ఇవన్నీ ఎక్కడికి ఉంటాయి? ఇంట్లో ఉంటాయి. అప్పుడు భర్తను, లేకుంటే నా భార్యను అడిగితే నా గురించి చెప్తుంది. ఏమని చెప్తుంది? ఊరికి వాక్యం చెప్పేవాడే, ఈడెప్పుడు తిట్టేవాడే, ఈడెప్పుడు పొగరపోతే, ఈడెప్పుడు బూతులు మాట్లాడేవాడని అలా అయినా చెప్తుంది. లేకుంటే ఇతడు ప్రార్థనాపరుడు, ఇతడు వాక్యం ధ్యానించేవాడు. మన పిల్లల్ని అడిగితే మన సాక్ష్యం చెప్తారు. సేవకులు చెప్పవచ్చు, ఎందుకు? మందిరానికి వచ్చినప్పుడు బాగుంటాం. పెద్దలు చెప్పవచ్చు, మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళ దృష్టిలో బాగుంటాం. కానీ మన సాక్ష్యం మన ఇంటిలో మొదలు కావాలా. మన క్షమాపణ ఇంటిలో మొదలు కావాలా. మన భర్తను, మన భార్యను, మన ప్రేమ ఇంటిలో మొదలు కావాలా. మన అంతా కూడా ఎక్కడి నుంచి రావాలంటే ఇంటిలో నుంచి బయటికి రావాలా. అప్పుడు ఇది సంఘంలోనికి వస్తుంది, ఇది సమాజంలోనికి వెళ్తుంది, ఇది అనేకులకు మాదిరికరముగా ఉంటుంది. కనుక మనం బుద్ధిమంతులమైతే, దానియేలు చెప్పే మాట, మీరు బుద్ధిమంతులైతే ఆకాశమునందల నక్షత్రముల వలె మీరు ప్రకాశించే వారముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ చివరి దినాలలో ఏముందంట చూడండి. ఆ మాట భలే రాసినాడు దానియేలు. ఈ చివరి దినాలలో ఏముందంట? జ్యోతులను పోలి ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలను సంచరించినందున తెలివి అధికమవును. ఈనాడు ఈ అంత్య దినాలలో తెలివి అధికమవుతూ ఉంది. అందుకోసమే
తెలివి ఎక్కువైపోయి వాక్యమును చదవడంలే, ప్రార్థన చేసుకోవడంలే, తెలివి ఎక్కువైపోయి అందరం కూడా సాక్ష్యాన్ని కోల్పోయేవారముగా ఉన్నాం. కనుక ప్రియ దేవుని సంగమా, చాలా ఉంది కానీ నేను బుద్ధిమంతుల గురించి ఇంకా చెప్పడం లేదు. టైం అయిపోయింది, నేను ఇంతటితో ముగిస్తా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. బుద్ధిమంతులకు ఉండవలసినటువంటి 2 లక్షణాలు: మనము విధేయులము, విశ్వాసులం. విధేయత కలిగిన వారముగా ఉండాలా, విశ్వాసము కలిగిన వారముగా ఉండాలా. ఈ 2 ఉంటే మనము ఆకాశమనందరిని జ్యోతుల వలె ప్రకాశిస్తాం. అంతేకాదు మనము బుద్ధిమంతులముగా ఉంటాం, బుద్ధిగల కన్నికలుగలే ఉంటాం. మనము వాటిలో ఉండవలసినటువంటి బుద్ధిమంతులకు 2 లక్షణాలు: విశ్వాసం, విధేయత. ఈ 2 కలిగి ఉంటే ఆ పరమ రాజ్యంలో, లేకుంటే ఆ విశ్రాంతిలో నేను ప్రవేశిస్తాం. ఆ 2 లేని కారణాన్ని బట్టే వారి అవిధేయతను బట్టి, వారి యొక్క అవిశ్వాసమును బట్టి వారు అనేకులు అరణ్యంలో రాలిపోయినారు. అనేకులు ఆ యొక్క కనానులోనికి ప్రవేశించలేకపోతూ వచ్చినారు. కనుక ఈ పరమ కానానులోనికి వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ఆ నిశ్చలమైనటువంటి యేసు రాజ్యంలోనికి వెళ్ళాలంటే నీకు నాకు ఉండవలసిన 3 లక్షణాలు. 3 లక్షణాలలో విశ్వాసులముగా మొట్టమొదటిది వాక్యము మదిలో ఉండాలా, హృదయంలో ఉండాలా. 2వది ప్రార్థన గదిలో ఉండాలా. 3వది సాక్ష్యము, ఇది కుటుంబంలో, వీధిలో ఉండాలా. 2వది ఇంకొక మాట ఏంటంటే విశ్వాసం, విధేయత. నువ్వు విధేయుడు అయితే, విధేయురాలు అయితే వాక్యమును నమ్ముతావు, అంగీకరిస్తావు. ఇది మనుషుల వలన వచ్చు మాట కాదు. తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇది మనుషుల వలన పలికే మాట కాదు, ఇది దేవుని వాక్యమని వారు నమ్మినారు. ఆ మాట చదువుతావా? నీకు డౌట్ ఉంటే చాలామంది అనుకుంటా ఉంటారు. 2వ అధ్యాయము 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 13వ వచనం: ఆ హేతువు చేత మీరు దేవుని గుర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమును ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి. ఎప్పుడు కార్యసిద్ధి మనలో కలుగుతుందంటే ఇది మనుషుల వలన వచ్చు వాక్యము కాదు, దేవుడే నాతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అని నేను అంగీకరించి దానిని అనుసరిస్తే దేవుడు నీలో నాలో కార్యము చేయ ఇష్టుడై ఉన్నాడు. అప్పుడే కార్యసిద్ధి నీలో నాలో కలుగుతుంది. అంతేగాని ఏదో విన్నాం, ఏదో ఒక ఆయన కడప నుండి వచ్చినాడు, ఆయన నోరు అరుచుకున్నాడు, ఆయన ఎట్లున్నాడో ఏమై ఉన్నాడో తెలియదు, ఏదో 4 మాటలు వచ్చి చెప్పిపోయినాడు, మధ్యాహ్నం అన్నం తినిపోతాడు, ఇంతటితో నేను మందిరం బయటికి వెళ్తా, నా కుటుంబంలోనికి వెళ్తా, లేకుంటే ఉద్యోగానికి వెళ్తా, అవన్నీ ఊరక గాలి మాటలు అని నువ్వు అనుకుంటే అది నీలో కార్యసిద్ధి కలుగదు, నీకు మేలు జరగదు. కనుక దేవుడు ఈ వాక్యమును దీవించి ఈ 3 నేను ఎప్పుడు మదిలో ఉంచుకుందాం, ఎప్పుడు మార్చిపోవద్దు. నీకు సమయము దొరికినప్పుడల్లా వాక్యము చదువు. అంతేకాదు నువ్వు ఎల్లప్పుడూ బైక్లో పోతా ఉన్నా, పంట పొలంలో ఉన్నా, లేకుంటే కూలి పని చేసుకుంటా ఉన్నా, లేకుంటే నీళ్లు మోస్తూ ఉన్నా, లేకుంటే అన్నం చేస్తూ ఉన్నా, వాక్యమును ధ్యానం చేసుకుంటా ఉండు. నేను ఎప్పుడు ఇదే అనుకుంటా ఉంటా. నేను ఎప్పుడు తిరుగుతూనే ఉంటా బండిలో. నేను మెడికల్లో జాబ్ చేస్తూ ఉన్నా, నేను కడప నుంచి ప్రొద్దుటూరు, కడప నుంచి రాయచోటి, బద్వేలు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు వాక్యంలో ఉదయకాలం ఏమైతే ధ్యానిస్తానో అదే అనుకుంటా పోతూ ఉంటా. ఒక వర్తమానం బయటకు వస్తుంది. ప్రార్థన చేసుకుంటా పోతా. ప్రార్థన కూడా అనేక ప్రార్థనా పరులు ఉన్నారు. ఒక ప్రార్థనా పరుడు గురించి మీకు చెప్తా. ఒక ప్రార్థనా పరుడు ఉన్నాడు, ఆయనే తీమయ్య కుమారుడు బర్తలోమై. ఆ ప్రార్థనా పరుడు ఎలాంటి వాడంటే ఆయన కేకలు వేస్తూ ఉంటే అనేకులు ఏమనుకున్నారు, అర్సద్దు నువ్వు నోరు మూసుకున్నారు. కానీ వాళ్ళు కొద్దీ వాడు ఆ తీమయ్య కుమారు బర్తలోమై ఇంకా బిగ్గరగా, నేను బండిలో పోతా ఉంటే ఇదే అనుకుంటా ఉంటా, గట్టిగా అరుస్తా. నాకు పిచ్చి పట్టి కాదు, దేవుడు నా స్వరమును వింటాడు, నా ఆశను వింటాడు. నీ ఒంటరిగా ఉన్నప్పుడు, లేకుంటే నీ ఒంటరిగా జీవితం సాగిస్తూ ఉన్నప్పుడు నువ్వు గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. ప్రార్థన గురించి చాలా చెప్పగలను.
వాక్యమును ధ్యానించు, అది మననం చేసుకో. సమయం నువ్వు ఏ పని చేస్తావన్న వాక్యమును నీలో జీర్ణించు, నువ్వు నెమరు వేసుకుంటానే ఉండాలా. ఆనందరావు అంకులు బెర్షబాకు వచ్చిన ఆయన, ఇక్కడ మీ ఊరైనా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఒక గొర్రె లేకుంటే నెమరు వేసుకుంటూ ఉంటాయి కదా ఆవులు, అవెంత తింటాయి, రాత్రి అయినాక ఏం చేస్తాయి? నెమరు వేసుకుంటూ ఉంటాయి. ఈ మాట ప్రతి పర్యాయం చెప్తాడు ఆయన, పెద్ద ఆయన అంకులు. నువ్వు నెమరు వేసుకుంటే అప్పుడు దానికి తృప్తి వస్తుంది. అంత నెమరు వేసుకోకుండా ఊరక తింటే దానికి తృప్తి ఉండదు. ఎప్పుడైతే నెమరు వేస్తుందో అప్పుడే దానికి సంతృప్తికరమైనటువంటి తృప్తి. మనము మన ఇంట్లో ఆవులు కానీ గేదెలు కానీ ఏమైనా కూడా గమనించండి, ఎద్దులు కానీ ఖచ్చితంగా అవి తినేంత సాయంత్రం అయ్యేసరికి నెమరు వేస్తాయి. కనుక నీవు నేను కూడా నెమరు వేసుకుంటే అది నీకు నాకు శక్తి, బలం, ఐశ్వర్యం. కనుక ఈ 3 విషయాలు నీవు నేను కలిగిన వారమై వాక్య వెలుగుల బలలో, ప్రభువా నేను ఇంతవరకు వాక్యమును చదవలేకపోతూ వచ్చిన, ఇంతవరకు నేను ప్రార్థన చేయకుండా ఉన్నా, ఇంతవరకు నేను సాక్ష్యము కోల్పోతూ వచ్చిన, నన్ను సమకూర్చు, నన్ను సరిచేయి, నీ వాక్యము నాలో కార్యసిద్ధి కలుగచేయి. అప్పుడు నాకు మేలు జరుగుతుంది, వెలుగుగా ఉంటావు. నాకు నేను పాపము చేయకుండా ఉంటాను. అనేకులకు నేను మాదిరికరముగా నా ఊరిలోనే కాదు, ఈ మిడుతురులోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా నేను అనేకులు ప్రతి స్థలమందు తెస్సలోనిక కావాలి, అనేకులలో నేను మారు మోగిపోవాలా. ఎన్ని రోజులు బతికితే కాదు, ఆ బ్రతుకు ఒక సార్థకం, ఒక భాగ్యం. దేవుడు ఇన్ని రోజులు బ్రతికించినాడు నిన్ను నన్ను, దానివలన ఏమి సార్థకం? తిమోతి అంకులు ఒక మాట ఎప్పుడు చెప్పేవాడు, చనిపోయినాడు హెబ్రోనులో. నువ్వు ఇన్ని రోజులు దాదాపు 50 ఏళ్ళ నుంచి మందిరానికి వస్తున్నావు. మందిరానికి వచ్చినప్పుడు నీవు విశ్వాసులుగా వచ్చినావు. అయితే లోకంలో ఉన్నవారు 50 ఏళ్ళు లోకంలో జీవించినారు. అయితే నువ్వు 50 ఏళ్ళ మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు నాటి నుండి నేటి వరకు ఎలా అయితే ఉన్నావో, అంటే రక్షణ పొడకమును ముందు ఎలా ఉన్నావో, రక్షణ పొందినా కూడా నువ్వు అలానే ఉంటే, లోకంలో ఉన్నవారు 50 ఏళ్ళు ఎంతో సుఖించుంటారు, సంతోషించుంటారు, భోగములు అనుభవించుంటారు, వారికి లోక సంబంధమైన కొంత సౌఖ్యమన్నా వచ్చింది. నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, 50 ఏళ్ళ మందిరానికి వచ్చినావు, నీవు సంపూర్ణంగా దేవుణ్ణి విశ్వసించలే. నీకు ఇక్కడ ఎంతో కట్టుదిట్టంగా ఒక దినాన ప్రార్థన చేసుకుంటావు, వాక్యం చదువుతూ ఉంటావు, నీకు నెమ్మది ఉండదు. లేకుంటే నువ్వు కరెక్ట్మైనటువంటి విధానంలో బ్రతకలేదు కనుక దేవుడు ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో అని నానా తర్జనాపర్జనాలు పడుతూ ఉన్నావు. అట్లా సుఖము లేకపోయే లోకంలో ఉండి, ఇట్లా భక్తిలో ఉండి విశ్వాసులుగా 50 సంవత్సరాలు వచ్చినా కూడా ఇట్లా పరలోక రాజ్యము లేకపోయే, అట్లా శరీర సంబంధమైన సుఖము లేకపోయే, సౌఖ్యము లేకపోయే, ఇట్లా విశ్వాసముగా వచ్చిన తర్వాత ఇట్లా నీకు పరలోక రాజ్యము లేకపోయే, ఇంటి కూడు లేకపోయే, వీధిలో కూడు లేకపోయే, ఏం ప్రయోజనం? అర్థమవుతుందా? కనుక బ్రతికితే నిజంగా మనం క్రైస్తవులమే అయితే, విశ్వాసులమే అయితే, ఈ బ్రతుకు ఒక సార్థకత. పెద్ద పెద్ద భక్తులందరూ కొనిపోబడుతున్నారు, వాళ్ళు చెప్పిన మాటలే వారికి ఒక సార్థకత ఉంది, వారి బ్రతుకు ఒక అర్థం ఉంది. మన బ్రతుకు ఒక అర్థం, ఒక సార్థకత తెచ్చుకొని క్రీస్తు రాజ్యంలో ప్రవేశిద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. మోకాళ్ళండి.